కాదండి, మాకు అందరు ఆడపిల్లలే. ఆడపిల్లల విషయం జాగ్రత్తగా ఉండండి. ఏం కాదండి, మాకు అందరు ఆడపిల్లలే. వాళ్ళ గురించి నువ్వు కళ్ళు రెండు తెరుచుకోవాలి, చాలా అలర్ట్ ఉండాలి. వాళ్ళు కొంప ముంచేదాకా తెలియదు నీకు. అప్పటి వరకు అన్నీ బాగుందంట. ఆడపిల్లలను పెంచే పద్ధతిలో పెంచుకుంటే భయంకరమైన చెడ్డ పేరు కుటుంబానికి తీస్తా. అప్పుడు నువ్వు తల నిటారుగా నిలబడదు, నీది తల దించుకొని నడవాల్సి వస్తుంది. ఎంత కేర్ఫుల్ ఉండాలి. చిన్న బిడ్డలను చక్కగా బాలుడు నడవలసిన త్రోవను వాడిని నడుపు, వాడు పెద్దవాడు అయినప్పుడు దాన్ని తొలగిపోడంట. దేవుని వాక్యం ఎంత ఎంత పుటమయబడిన దేవుని వాక్యం. నిజంగా తల్లిని దూషించడం, తండ్రిని కొట్టడం, తల్లిదండ్రులను గౌరవించాలని వాక్యం చెప్తే ఎక్కడ నేర్పించినావు నువ్వు నేర్పించినావు నీ బిడ్డలకు వాక్యం. ఆనర్ యువర్ పేరెంట్స్. వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళని గౌరవంగా చూసుకోవాలని వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో ద వర్డ్. తండ్రిని చంపుతున్నారు, తల్లిని చంపుతున్నారు. అది వార్తల్లో మీరు చూస్తున్నారు. నేను చెప్పేది ఏం కొత్త కాదు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ న్యూ. దే ఆర్ కిల్లింగ్ ద పేరెంట్స్. డబ్బు కూడబెడితే అయిపోతుంది అనుకుంటున్నావా? నువ్వెంత కూడబెడితే అంత ముప్పు ఉన్నది నీకు. ప్రార్థన లేకుంటే నువ్వు కూడబెట్టిందంత క్షణంలో మటుమాయం చేస్తారు నీ పిల్లలు. ఆవిరైపోతుంది నీ కష్టార్జితం. అయ్యో, వీని కొరకే కదా నేను కష్టపడ్డది. నువ్వు కష్టపడ్డావు కానీ ప్రార్థన చేయలేదు, నువ్వు దేవుని సహాయం కోరలేదు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నావు. దేవుడు లేకుండా నా కుటుంబం ఉన్నతమైన స్థాయికి వస్తుందని నువ్వు అనుకున్నావు. నీ ఆశలన్నీ ఏమైనాయి? అడి ఆశలే. కట్టుకున్న ఇల్లు నుండి నిన్ను గెంటేస్తారు. జాగ్రత్త.